దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ మరణాత. బాగున్నారా? మీ అందరూ సంతోషం సమాధానంతో ఉన్నారని నమ్ముచు మరొక దినమున యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి మీ ముందుకు వచ్చి ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యము నిమిత్తము యేసుక్రీస్తు యొక్క వంశావళి అంటే దేవునికి యేసు ప్రభుకి వంశావళి ఉందా, దేవునికి ఉందా అనేది మనం చూద్దాం. వంశావళి అంటే మానవులకే కాదు దేవుడికి కూడా ఉన్నదని బైబిల్లో ఉందా లేదో ఒకసారి చూద్దాం. దాని కొరకు ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యమును స్తుతించబడుతూ, కొనియాడబడుతూ, ఆరాధించబడుతూ, కీర్తించబడుచున్నావు మా ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్యమును చేతపట్టి ప్రభా నీ ఎదుట నిలుచున్నది నేనే కానీ మాట్లాడేది నీవే. ఎందుకంటే నేను మాట్లాడితే ప్రభా, నేను మాట్లాడకు నా జ్ఞానం సరిపోదు, నా మాటలు ఎవరికి అర్థము కావు. దానికి నీవే నాలో ఉండండి, మాట్లాడండి. నీ దాసుడిని నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి. నీ ఆత్మ నడిపింపు దాయిచ్చమని మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు బ్రతిమాలుచు, నేనే వాక్యము, నేనే సత్యము, నేనే జీవమును అయ్యున్న యేసుక్రీస్తు బాలుడైన యేసు నామములు అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. బాలుడైన యేసుక్రీస్తు ఆదరణ, సంతోషము, వెలుగు మనకు తోడైండును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అనేక రకాలుగా కనపడుతుంది. యేసు ప్రభు వంశావళి ఎలాంటిది? అసలు వంశావళి అంటే ఏంటి? మనుషులకైనా దేవునికి కూడా ఉందా అని చూస్తే ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనములో దేవుడని యెహోవా సెలవిచ్చిన మాటలు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించే వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడనని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళి లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 70 ఏండ్ల వయసు గలవాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు వాగ్దానం చేశాడు వంశావళిని. మాట అంటే మాటిచ్చిన వారు మాట తప్పేవాడు కాదు దేవుడు. అది అబ్రహాము నమ్మాడు. అబ్రహాం ఎందుకంటే విగ్రహారాధకుల్లో మహా ఆరితేరిన వాడు, పండితుల్లో కుటుంబంలో పుట్టినవాడు అబ్రహాం. కాబట్టి ప్రతి విషయం 1కి 4 సార్లు పరీక్షించుకునే రకం అట్టి కుటుంబంలో పుట్టినవాడు. ఈనాడు దేవుడు వాగ్దానం చేశాడని సృష్టికర్త, నేను నీ దేవుడును, నువ్వు ఆరాధించిన దేవుడని స్వయంగా మాట్లాడుతుంటే అబ్రహాము నమ్మగలిగాడు. ఇంతవరకు అనేక రకాలుగా ఆరాధనలు చేశాడు, అనేక రకాలు స్తుతించాడు, కానీ ఎవరో కూడా మాట్లాడలేదు. నేను నీ దేవుడని యెహోవాను అన్నాడు. అంటే సృష్టికర్త అనే దేవుడు నేనే. కాబట్టి దేవుడు వాగ్దానం చేసి ప్రమాణం చేశాడు. నీ వాగ్దానమును ఎలాంటిదంటే, నీకు వచ్చే వంశావళిని అంతటిని నేను కాపాడుతాను, దీవిస్తాను, బలపరుస్తాను, అనేక రకాలుగా వర్ధిల్లు చేస్తానని చెప్పాడు. ఇంకా కిందకు చదువమ్మా, 4-3 వచనాలు. అబ్రహాము తన భార్య అయినను సారాయు తన సహోదరుని కుమారుడైన లోతును ఆరానులో తానును వారును అర్జించున యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వాటిని తీసుకుని కానానును దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను అను దేశమునకు వచ్చిరి. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ కానాను పట్టణముకు దేవుడు వెళ్ళమని చెప్పాడు. అక్కడ నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు ఉన్న వారు ఎందరైతే ఉన్నారో అందరు. కానీ ఇక్కడ లోతు కుటుంబం పేరు కూడా, అంటే లోతు తన స్నేహితుడు, కుటుంబం, బంధుమిత్రుడు, అంటే ఈ అబ్రహాముకి మహాసన్నిహితుడు. అబ్రహాముకు నోటిలో నాలుక లాంటి వాడు అన్నమాట.
ప్రియులు అటువంటి వాడు లోతు. ఆ లోతును కూడా పెట్టుకెళ్ళాడు అబ్రహాం. అయితే ప్రియులారా, ఈ వంశావళి ఎక్కడి వరకు కొనసాగింది అంటే అబ్రహాము వంశావళి ఆగిపోలేదని కొనసాగుతున్నది ఇప్పుడు వరకు కూడా, ఈ రోజు వరకు కూడా కొనసాగుతూనే ఉంది. లూకాసు వార్త 3వ అధ్యాయం 23 నుండి 38 వరకు మనం చదువుతున్నప్పుడు ఇక్కడ కనబడుతున్న మాటలు ఒకసారి. అమ్మా, యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని అమ్మా ఎంచబడును. యోసేపు ఏలీకి, ఏలీ మత్తుకు, మత్తాకు, లేవీకి, లేవి మెలికీకి, మెలికి అన్నాకు, అన్న యోసేపుకు, యోసేపు మత్తయికు, మత్తతియ ఆమోషుకు, ఆమోషు. అంటే ప్రియులారు ఇక్కడ 28 వరకు, 38 వరకు, 23 నుంచి 38 వరకు వంశావళిని మాత్రమే, ఆనాడు అబ్రహాంకి ఇచ్చిన వంశావళి వాగ్దానము ఎక్కడి వరకు కొనసాగించాడనేది మనం పరిశీలన తీసుకోవాలి. ఎక్కడ ఆదికాండము, ఎక్కడ లోకాసు వార్త, అంటే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలు గడిచింది. ఇన్ని వేల సంవత్సరాలు దేవుడు ప్రజల వెంటే ఉన్నాడా లేడంటారా? ఉన్నారు. ఇన్ని ఏళ్ళు ప్రజలు కొనసాగిస్తున్నారు, జీవిస్తున్నారు. అంటే ఎప్పుడు, అంటే దేవుడు ఎప్పుడు వరకు పక్కన పెట్టాడు, మరలా ఎప్పుడు దగ్గరకు చేర్చుకున్నాడు అనేది కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అది ఎక్కడైనా కానాను నుండి ఐగుప్తుకి వెళ్ళినప్పుడు దేవుడు వారి దగ్గరికి వెళ్ళలేదు, వారి యొక్క మాటను వినలేదు. ప్రియులారా, ఇవాళ లోకాసు వార్తలో 23వ అధ్యాయము 23వ వచనం 30 వచనం వరకు మనం చదువుతున్నప్పుడు ఒకసారి 36 నుంచి చదవము ఒకసారి. షేలాకు, కేలాకు, కేయి. అంటే ప్రియులారా, ఈ వంశావళి అంతా కూడా మనం గమనించాలి. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? లోకాగారు భక్తుడు ద్వారా, వైద్యుడైన లోకాగారు ద్వారా ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు అంటే, లోకాగారు కూడా ఆదిలో మీ పితడైన అబ్రహామును కూడా ఆనాడు వాగ్దానం చేసిన వాగ్దానం ఈనాటి వరకు దేవుడు కొనసాగిస్తున్నాడు. ప్రభునందు ప్రియులరా, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో ఒక్కసారి మనం గమనించండి. ఈ పత్రిక గ్రంథంలో అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు ఈ మాటని. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదువమ్మా. మన పౌరస్థితి పరలోకమందు ఉంది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము అమ్మా కనిపెట్టుకుని దేవునికి స్తోత్రం. అంటే ఆదిలో దేవుడు చెప్పాడు, ఈనాడు కనిపెట్టుకుని ఉన్నామంటే అప్పటి నుంచి ఇప్పుడు వరకు దేవుడు మనతోనే ఉన్నాడు. ఇంకా మరి కనిపెట్టడం ఏంటి? అయితే మనం ఒకసారి గమనించాలి, కనిపెట్టడం చాలా ప్రాముఖ్యం. చాలా మంది ప్రయాణం చేశాడు, జాగ్రత్త, కనిపెట్టుకున్నాడు, కనిపెట్టుకునుండు, జాగ్రత్త, వెళ్ళే చోట చాలా కనిపెట్టుకుని పనిచేయి, ఇటువంటి విషయాలు చెప్తూ ఉంటారు లోకంలో. ఆనాడే దేవుడు చెప్పాడు, మీరు కనిపెట్టుకునుండి. అపోస్తులైన పౌలు ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో అంటే 21 చదువమ్మా ఒకసారి. సమస్తమును తనకు లోబర్చుకున్న జాలున శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు స్వరూపము కలగదానిగా అంటే ఆనాడు మన పితడైన ఆదాము, దేవుడు ఆదాముతో చేసిన ప్రమాణకము కంటే అబ్రహాము చేసిన ప్రమాణకం ఇంక తీరనదండి, అసలే మర్చిపోంది. ఇది ఎలాంటిదంటే ఆ ప్రమాణానికి భూముల ఒకరు విలువ లేదండి. అంటే విలువ లేదని వెల కట్టలేము. క్షమించండి, నన్ను మన్నించండి, విలువ లేదంటే వెల కట్టలేమంటున్నాను. అసలు దానికి మనం జోడించిన వాళ్ళు ఏదైనా పదం ఉందంటే లేదండి. ఎందుకంటే అంత పెద్ద పదము మన జ్ఞానానికి సరిపోదు. అంత గొప్ప పదము, అంత గొప్ప శక్తితో కూడిన
పఠాన్ని దేవుడు అబ్రహాముతో ఏకత్వం చేశాడు. ఇవాళ యేసు ప్రభు కాలం వచ్చిన అదే ఏకత్వం కొనసాగించాడు యేసు ప్రభు కూడా. అబ్రహాము యొక్క నియమము, అబ్రహాము యొక్క చరిత్ర, అబ్రహాము యొక్క ఆలోచన క్రియను ఏనాటి వరకు కూడా యేసు ప్రభు దాన్ని పక్కదావు పట్టించలేకపోయారు. ఈనాటి వరకు సాతాను కూడా అనేక మార్లు ప్రజలని, నిన్ను నన్ను అనేక రకాలుగా వేధించినప్పటికీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన క్రియలు కలిగి ఆలోచన సంబంధమైన ఆలోచనలు అనేకమైన రీతిలుగా మనం ఆలోచన కలిగి ఉండాలి. ప్రియులరా, ఒక్కసారి మనం ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆయన క్రియలను, ఆయన ఆలోచనలను మనం వెరిగిన వారంగా ఉండాలి. అందుకనే మన దేవదేవుడు ఎల్లప్పుడూ నీకు నాకు తోడుగా ఉన్నాడు ప్రియులరా. కాబట్టి అందుకనే ప్రమాణకం అనేది ప్రాముఖ్యమైనదని, బహుమానం యేసుక్రీస్తు వంశావళి అన్నాడు. అంటే నియమించింది వంశావళితో నియమించాడు. ఆ వంశావళి యేసుక్రీస్తు వరకు కూడా చేరింది. అంటే యేసుక్రీస్తు వంశావళి అనేనే ఆనాడు అబ్రహాముకి చెప్పలేదుగా, ఇది నా కుమారుడు వంశావళి అని చెప్పలేదు. కానీ వంశావళి ఏంటో రుజువు చేశాడు దేవుడు. యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా ఆ వంశావళిని స్థిరపరిచాడు. అందుకే యేసు ప్రభు వంశావళిని మనం చదువుకున్నాం. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి మీరు. మన పాప స్థితులను, మన రోత బ్రతుకులను, మనకు కలిగిన ప్రతి క్రియ పట్ల దేవుడు ఎంతగా ఆదరణ ఇచ్చాడు, ఎంతగా ఆత్మీయతను మనకి ఇచ్చాడు, ఎంతగా ఆత్మీయ సంబంధమైన క్రియలు మనకు లోబర్చాడనేది మనం ఆలోచన కలిగి ఉండాలి. లేకపోతే జీవితంలో నష్టపోయేది ఎక్కువ. ప్రియులారా, గమనించండి ఒకసారి, నష్టపోయేది ఎక్కువ. మీరు అటువంటి నష్టాన్ని మీరు ఎప్పుడూ కొని తెచ్చుకోవద్దనేది దేవుడి ఉద్దేశం. అందుకే యేసు ప్రభు యొక్క వంశావళి, ఆ వంశావళిను ఎంతగా ఆదరణ ఉందో, ఎంతగా బలం ఉందో, ఎంత నియమముతో కూడిన ప్రమాణకమో, ఎంత విధేయతతో కూడిన ప్రమాణకమో, ఎంత బలముతో కూడిన ప్రమాణకమో ఆ వంశావళిని బట్టి ఉంటుందనేది నమ్మి ప్రార్థించే కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రాలు. దయగల మా రాజా, నీకు వందనాలు. ఈ సమయంలో ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల మాకు, నాకును, మా దేశ ప్రజలకు, మేము అబ్రహాము వంశావళం యేసుక్రీస్తు వంశావళిగా మార్చాడు. అవును ప్రభా, అబ్రహాం మోసింది వంశావళి, యేసుక్రీస్తు వంశావళినే ఈ భూలోకానికి తెచ్చాడు. అవును ప్రభా, అంత పెద్ద ప్రమాణకము అబ్రహాముతో చేసి ఆ వంశావళి అంత విలువేంటో, ఆ వంశావళి గొప్పతనం ఏంటో చూపించిన దేవుడు గనుక నీకు వందనాలు చెల్లిస్తూ, నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలతో వదిలిచ్చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములు అడుగుచు, ఎందరైతే మాటలు వింటున్నారో ప్రతి వారి వంశావళి నిమిత్తము, వారి వంశము కొరకు ప్రార్థించే భాగ్యం, స్తుతించే భాగ్యం, కొనియాడే భాగ్యం, నిన్ను గణపరిచి నేను ఆరాధించే కృప దయచేయమని త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా మీకు, మీ బిడ్డలకు ఆయన రాకడ పర్యంతర కాలం ఆయన సిలువ రక్తం తోడుగా ఉండి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.